దేవుడు మరి ఈ దినమున మీతో కలిసి ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మరి ఇద్దరు దైవదాసుల ద్వారంగా శ్రేష్టమైన మాటలు మనం విన్న మాటలు మీ మనసులో ఉంచాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిసర ప్రాంతాలలో నుండి అనేక మంది పెద్దలు కనబడుతున్నారు. ఈ యొక్క డెల్టాలో నుండి చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. విన్న మాటలు మనసులో మీరు ఉంచాలని కోరుతున్నాను. మనందరికి పరిచయం ఉన్న ఒక చిన్న వాక్యం మనం చదువుకుందాం. దేవుని మాటల వైపు మీరు మనస్సు ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. మరలా చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ప్రభు సహాయాన్ని ఆశ్రయిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంటే నమ్మదగిన దేవుడు. నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క కొవ్వూరు ప్రాంతాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, యొక్క 2 దినాల సభలలో మొదటిగా ఇద్దరు దేవదాసులతో మీరు మాట్లాడారు. అలుపుడను నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి. చేరి వచ్చిన వారికి, మైక్ ద్వారా నింటున్న వారికి మేలు, క్షేమం, దీవెన, దిద్దుబాటు, ఆత్మరక్షణ, ఆశీర్వాదకరమైన నీ వాక్కులు వినిపించున్నాయి. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. రైట్, మంచిది. అందరికీ వందనాలు. మిమ్మల్ని అందరినీ చూడడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మరి చాలా అందరూ బిజీగా ఉన్నారు కదా. ఈ బిజీ సమయంలో మరి అంకుల్ గారి సంఘాన్ని ప్రేమించి ఈ యొక్క బిజీ వాతావరణంలో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం అరుదుగా మనం చూస్తాం. చాలామంది వస్త్రాలు ఇంకా రకరకాల వాటి మీద బిజీగా ఉన్నారు కదా. కానీ అయినా కానీ చాలా సంఘాల నుండి చేరి వచ్చారు. చాలా సంతోషం పిల్లరా. అంతేకాకుండా క్రిస్టమస్ పండుగ వాతావరణంలో మనం ఉన్నాం. ఏ పండుగ? క్రిస్టమస్ పండుగ వాతావరణంలో మనం ఉన్నాం. ఆ వాతావరణం అడావుడి నేటి క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతుంది. క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతుంది. పిల్లల, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నిజమైన సంఘాలలో వాక్యానికి ప్రాధాన్యతని మనం కనబడేలాగా చూస్తాము. అది మనకు కనబడుతుంది. రైట్, మంచిది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. భక్తుడైన యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారిని గూర్చిన ఒక అమూల్యమైన మాట ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను అని అంటే యేసు ప్రభు శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. పౌలు గారి తర్వాత ఎక్కువగా పుస్తకాలు రాసిన వ్యక్తి 66 గ్రంథాలలో. మరి అంతేకాకుండా ఈయన 5 పుస్తకాలు రాసినట్టుగా మనం చూడగలం. 66 పుస్తకాలు లేదు 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి 5 ఈయన రచించినట్టుగా మనం చూడగలం. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. పిల్లారా, గమనించాలి. చివరి దినాలలో కూడా తన తల్లి గారిని వీణకే మరి అప్పగించినట్టుగా కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు 2 వ్యక్తులతో చాలా స్పష్టంగా రాయించాడు. మత్తయి అనే భక్తుడు యూదులకు రాశాడు. ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు అన్నమాట. యూదులు, మత్తయి ఎవరు అంటే యూదుడు కనుక యూదులకు యూదుడు చెప్తేనే వారు అంగీకరిస్తారనే ఉద్దేశమేమో బహుశా ఆ మత్తయి భక్తుడి వలన చాలా తేటగా ఆయన జననాన్ని గురించిన సంగతులు రాయించినట్టుగా మనం చూడగలం. 2వ వ్యక్తి రాసిన వ్యక్తి ఎవరంటే వైద్యుడైన లూకా. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? అన్యుడు అనే మాట మనం జాగ్రత్తగా గమనించాలి. అన్యుడు కూడా రాశాడు. ఎందుకని?
నేటి అన్యజనాంగం యేసు ప్రభువులో ఉన్న ఆయన దైవత్వాన్ని గుర్తెరగని వారిగా ఉన్నారు కనుక వారికి తేటగా అర్థము కావడము కొరకు ఆయన రచించినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు రాయలేదా? ఆత్మ సంబంధమైన జననాన్ని గురించి ఆయన రాశాడు. యోహాను రాయలేదా? రాశాడు. యూట్యూబ్లో ఒక సందేశం నేను చేశాను, అది మీరు యోహాను రాసిన సువార్తలోనే యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనే ఒక క్రిస్టమస్ సందేశం 30 నిమిషాలు అందించింది ఉంది, మీరు చూడవచ్చు. ఆరాధన సందేశము కూడా నిన్న ఆదివారం రోజు ఒక క్రిస్టమస్ సందేశం నేను ఇచ్చాను, అది కూడా యూట్యూబ్లో ఉంది, మీరు వినవచ్చు. పిల్లారా, చాలా జాగ్రత్త మనకు గమనించాలి. యోహాను అనే భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆ వాక్యము అనే మాట చూస్తున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు చదువుతారా? వాక్యముండెను అన్నాడు. చాలండి, ఆది యందు వాక్యముండు. ఆది యందు ఉన్న వాక్యము, ఆది యందు ఉన్న వాక్యము. చాలామంది న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్లోనే చూస్తుంటారు వాక్యం అనే మాట. వినండి, ఒక మాట చూడండి పిల్లారా, గమనించండి. ఆది కాండంలోనికి రండి, 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరన్నా? సోదరులు ఒకరు మైక్లో చదివితే మంచిది, వాల్యూమ్ తక్కువ పెట్టుకొని. తరువాత యెహోవా వాక్యము. చాలండి, ఎవరి వాక్యము? యెహోవా వాక్యము అన్నాడు. 4వ వచనం చదువుతారా? యెహోవా వాక్యం. చాలండి, ఏ వాక్యం అంట? యెహోవా వాక్యం. పిల్లారా, గమనించాలి. వాక్యమన్నా, ఉపదేశమన్నా, కట్టడాలన్నా, న్యాయవీధులన్నా, ధర్మశాస్త్రమన్నా ఒకటే. యెహోవా వాక్యము అని మాట చూస్తున్నాం. యెహోవా వాక్యము, వాక్యమైన దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అబ్రహాంకి. వాక్యమైన దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? నిర్గమాకాండము 34వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పైకొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 20 చాలండి, 27వ వచనం చదువుతారా? 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను రాసుకొనుము. చాలండి, ఈ వాక్యములను రాసుకొనుము. ఆ వాక్యము పిల్లారా, గమనించాలి. అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్యము, మోషేకు దేవుడు ప్రత్యక్షమై రాయించిన దేవుని వాక్యము. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆ వాక్యము చెప్పరే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారి అయి దేవుని మాటల వైపు జాగ్రత్తగా, దేవుని వాక్యం వైపు మనం మనసు పెట్టాలి. పిల్లారా, గమనించాలి. బైబిలు గ్రంథము, దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనము నేటి సమాజానికి అర్థం కావట్లే, క్రైస్తవులకు కూడా అర్థం కావట్లే. ఇది చాలా బాధాకరమైన సంగతి. పిల్లారా, గమనించాలి. క్రీస్తు శకం 1450లో రాసుకోండి మాట. క్రీస్తు శకం 1450లో పిల్లారా, గమనించాలి. జాన్ బూటాన్ బర్గన్ అనబడిన వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ను మొదటగా కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? ప్రింటింగ్ ప్రెస్ను మొదటగా కనిపెట్టిన వ్యక్తి. పిల్లారా, గమనించాలి. అయితే మొదటగా ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టిన తర్వాత మొదటగా ప్రింట్ చేసిన గ్రంథం ఏంటి తెలుసా? బైబిలు గ్రంథం. ఈ లోకంలో చాలామంది మేధావులు, గొప్పవారు, మహానుభావులు అని చెప్తూ ఉంటారు కదా, మరి వారెందుకు పిల్లారా, గమనించాలి, ఈ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టలేదు?
వారెందుకు మరి ఇతర గ్రంథాలు ప్రచురించలేదు? ఆలోచన చేయాలి. ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే దేవుని మాటల వైపు జాన్ గూటన్బర్గ్ గారు 1450లో ఆయన కనిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆలోచన చేయాలి, ప్రపంచములో ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథాలు ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథాలు. ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథాలు బైబిల్ గ్రంథాలు అనే సత్యాన్ని గమనించాలి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ బైబిల్ లిటరేచరీ, గిద్యోను పరిచర్య వారు, మనకు తెలిసిన ఇవన్నీ. మనకు తెలియని ప్రారంభ దినాలలో చాలా ఉన్నాయి. పిల్లలు గమనించాలి. అంతేకాకుండా ఎక్కువగా అమ్మడబడుతున్న గ్రంథం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఎక్కువగా అమ్మడబోతున్న గ్రంథం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. అంతేకాదు, ఎక్కువగా చదవబడుతున్న గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథం. పిల్లలు గమనించాలి. పరిశుద్ధ గ్రంథం. వినండి పిల్లారా, బైబిల్లో 1029 పేజీలు ఉన్నాయి. రాసుకోండి, 1029 పేజీలు ఉన్నాయి. 1085 పర్యాయములు పరిశుద్ధత అనే మాట, పరిశుద్ధులు అనే మాట దైవ గ్రంథములో ఉన్నాయి. అంటే 1029 పేజీలు దైవ గ్రంథములో ఉంటే పేజీల కంటే ఎక్కువగా ఏ మాట ఉంది? పరిశుద్ధత అనే, పరిశుద్ధులు అనే మాట ఉంది. అందుకే దీనికి ఏ గ్రంథం అని పెట్టబడింది? పేరు పరిశుద్ధ గ్రంథం అని పెట్టబడింది. పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ఆత్మ సంబంధమైన మూలం ఇది, ఆత్మ సంబంధమైన అర్థం ఇది. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలు గమనించాలి. ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు అనేక మంది హృదయాలలో గొప్ప మంట పుట్టించింది. వారి బ్రతుకులను, వారి జీవితాలను, వారి హృదయాలను మార్చింది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీకు తెలిసిన ఒక ఇద్దరిని గుర్తు చేస్తాను. సాధు సుందర్ సింగ్ గారు, మనందరికి తెలుసా లేదా? టిబెట్ దేశాన్ని చాలా గొప్ప ఉజ్జీవపరిచిన దైవజనుడు. ఆయన కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఒకప్పుడు చించివేసిన వాడు. రెండో వ్యక్తిని ఇలా చెప్తాను. పిల్లలు ఆర్ఆర్కే మూర్తి గారు, ఒక ఆయన సిక్కు మతస్థుడు, ఒక ఆయన ఒక బ్రాహ్మిన్ సోదరుడు. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. ఆయన నువ్వేదో ఖాళీగా ఉన్నావుగా, ట్రాన్స్లేషన్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారంట. ఆ ట్రాన్స్లేషన్ చేయడానికి మొదలుపెట్టాడు. ఆ మొదలు పెడతా తప్పులు ఎదగడానికి మొదలుపెట్టాడు. తన తప్పులు అర్థమయ్యాయి. పిల్లలు గమనించాలి. నేటికి ఆర్ఆర్కే మూర్తి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని వ్యాఖ్యానముగా అందించిన ఒక గొప్ప వ్యాఖ్యానకర్త, రేడియో స్పీకర్, విశ్వవాణిలో చాలా గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. పిల్లలు గమనించాలి. అనేక మంది ఉగ్రవాదులు, అనేక మంది నక్సలైట్లు, అనేక మంది నాస్తికులు, హేతువాదులు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. పిల్లలు గమనించాలి. రాత్రి అనుకుంటాను ఆంటీ, అంకులు, అన్నవాళ్ళు మాట్లాడుకుంటా స్టువార్పురం అని మీ ప్రకాశం డిస్టిక్లో ఉంది కదా అని మాట్లాడారు. ఎంత భయంకరమైన దొంగలు అంటే చెప్పడానికి వీల్లేదు. ఆ ఊరి పేరు మీద వారు చేస్తున్న దొంగతనాల మీద చాలా సినిమాలు కూడా తీశారు. కానీ వారి ఆ ప్రాంతానికి సువార్తపురం అనే పేరు వచ్చింది. వారిని అందరినీ మార్చగలిగింది ఏంటి అని అంటే పరిశుద్ధ బైబిలు గ్రంథం. వినండి, ఈరోజు చాలామంది ఆలోచన చేయాలి. చాలామంది పిల్లారగా బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపడట్లే. ఒక పాంప్లెట్ ఇస్తే కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు చెప్పండి? భయం. ఆలోచన చేయాలి. పిల్లలు గమనించాలి. అందుకే నేటి దినాలలో ఎక్కువ దూషించబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం, కాల్చివేయబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం.
ఈ ప్రపంచాన్ని వినండి, నాటి దినాలలో భూలోకమును తల్లకిందులు చేయవారు మన మధ్య ఉన్నారు, వారు విద్య లేని పామరులు అని దైవ గ్రంథములో నాటి ఆది అపోస్తుల గురించి రాయబడింది. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. మన ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో ఆయన జననాన్ని గురించిన పండుగ చేసుకుంటున్నట్టుగా మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పరిశుద్ధ బైబిలు గ్రంథం పిల్లలు గమనించాలి, తప్పును తప్పుగా వెత్తి చూపించిన గ్రంథం. చాలా జ్ఞానము కలిగిన మహారాజులు అనబడిన వారు దావీదు చేసిన తప్పును ప్రభు రాయించాడు. కానీ దేవుడు తప్పుడు వాడు కాదు. తప్పు చేసిన వాళ్ళను ఆ తప్పును చూపించిన గ్రంథం. ఇకాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనము వారి వలె ఉండకూడదని రాయించాడు అనే సత్యాన్ని గమనించాలి. పత్రికలలో మనం చూడగలం, మీరు వారి వలె ఉండవద్దు అనే మాటలు మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వారి వలె ఉండవద్దు. ఈరోజు ప్రశ్నించే విధానం ఏంటి తెలుసా? లోతు ఇలా చేశాడు కదా, దావీదు ఇలా చేశాడు కదా, సొలొమోను ఇలా చేశాడు కదా. మనుషులు చేశారా, దేవుడు చేశాడా? ఆలోచన చేయాలి. పిల్లరా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పరిశుద్ధుడు అంటే కామ, క్రోధ, లోభ, మద, మత్సరము లేని వ్యక్తి పరిశుద్ధుడు. ఆ లక్షణాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూడగలం. ఆయన పరిశుద్ధుడు. పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి. ప్రభువారు కూడా చెప్పారు, నా యందు పాపమున్నదని 8వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలో 46వ వచనంలో చెప్పాడు. ఎవరు నిరూపిస్తారని చెప్పాడు. నాటి దినాలలో పిలాతు కూడా యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో ఆయన యందు ఏ పాపము నాకు కనబడలేదు. మత్తయి రాసిన సువార్తలో 28వ అధ్యాయంలో కూడా ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని. యేసు ప్రభు పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మద, మత్సరము లేని వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయనను గురించి రాయబడిన గ్రంథమే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం. ఒక మాట చూడండి పిల్లలు గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము కలుగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి. అబ్బా, ఎంత మంచి మాట అండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథం పరిశుద్ధ బైబిల్. చెప్పరే గ్రంథం. విన్నావా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథముకున్న గొప్పతనాన్ని గురించి? దావీదు ఏం ప్రవచించాడు, ఏవేలు ఏం ప్రవచించాడు, మీకా ఏమి ప్రవచించాడు, మోషే ఏమి ప్రవచించాడు. ఆ ప్రవచనాల నెరవేర్పుగానే న్యూ టెస్టిమెంట్లో కొత్త నిబంధన గ్రంథములో మత్తయి భక్తుడు రాశాడు, లూకా భక్తుడు రాశాడు. ఒక పుల్లైనా ఒక సున్నైనా తప్పిపోకుండా రాశాడు. పిల్లలు 40 మందికి పైగా దైవ గ్రంథాన్ని రాసిన వారు ఉన్నారు. 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 పుస్తకాలు కొత్త నిబంధనలో మనం చూడగలం. 66 గ్రంథాలలో కూడా ఆదికాండంలోనే ప్రభు జననాన్ని గురించిన సంగతి 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్యం, మోసేకు ప్రత్యక్షమైన వాక్యం, ఆజ్ఞల రూపములో, న్యాయ విధుల రూపములో, ధర్మశాస్త్రము రూపంలో, ఉపదేశం రూపంలో
ప్రేమ కలిగిన దేవుడు నాటి దినాలలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. యుగాంతమందున్న బుద్ధి కలగడానికి మనకు కూడా ఈ దైవ గ్రంథము రాయబడింది. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ వాక్యము చదవరే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అదేంటి క్రిస్టమస్. క్రిస్టమస్లో ఉన్న ఆత్మ సంబంధమైన అర్థాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి. ఎంత అడవుడో చెప్పడానికి వీలు లేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రేమ కలిగిన దేవుని గురించిన ఆగోహన చాలామందికి ఈ రోజుల్లో లేదు. ఆలోచన చేయాలి. ఒక మాట చూస్తారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16 చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఎవరంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వము గలవాడు. సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు మన ప్రభువు. సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు ఎవరైనా వాక్యమై ఉన్న దేవుడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఈరోజు క్రిస్టమస్ అంటే ఏంటండి? కొత్త బట్టలు, కొవ్వొత్తి, కొబ్బరి అన్నం, అది కదండి. ఎంత అజ్ఞానంగా నేటి క్రైస్తవ సంఘాలు ఉన్నారో చెప్పడానికి వీలు లేదు. ఇది చాలా 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 దుఃఖకరమైన సంగతి. వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వస్తారా? 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. 2వ అధ్యాయం ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు పుట్టెను. హల్లెలూయా. సున్నం కొట్టారా? కొట్టారా లేదా? అలా చూస్తున్నారే. తప్పు కాదు, సున్నం కొట్టడం తప్పు కాదు. కొంతమంది అడావుడి చూస్తే చెప్పడానికి వీలు పడదు అసలు. ఇక ఈరోజు తారీఖు ఎంత చెప్పరే? 23. యేసుప్రభు పుట్టడానికి 2 రోజులు ఉందన్నమాట. 2 రోజుల్లో యేసుప్రభు పుడతాడు. యేసుక్రీస్తు వారిలో దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. జాగ్రత్త. ఏంటి అజ్ఞానం? మన సంఘాలలో కూడా ఇది చాలా దుఃఖకరమైన సంగతి. పిల్లారా గమనించాలి. ఎవరైనా వసించుచున్న అమరత్వము కలిగిన వాడు, సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. పిల్లారా గమనించాలి. లూకా రాసిన సువార్తలోనికి వస్తారు. ఒక మాట, లూకా రాసిన సువార్త లేదు చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 10:5. 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కోరలేదు కానీ అందరి తలలు పైకెత్తండి. అమర్చుకొని వచ్చాడు. అదేనమాట. అర్థమవుతుందా తల్లులారా? నాకొక శరీరమును అమర్చుకొని లోకానికి వచ్చాడు. శరీరమును అమర్చుకొని వచ్చాడు. ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరము, దేవునికి పుట్టుక మరణాలు ఉండవు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు.
శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. పిల్లల దైవత్వము యొక్క పరిపూర్ణత ఆయన శరీరమందు నివసించుచున్నది. శరీరమును అమర్చుకొని వచ్చాడు. చెప్పరే, ఏం అమర్చుకొని? శరీరమును అమర్చుకొని వచ్చాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేద్దాం. చూడండి, ఇంకో మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. గొప్పదై ఉన్నది, సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. అమ్మా, పుట్టాడా వచ్చాడా? చెప్పరే. యేసుప్రభు పుట్టాడా, వచ్చాడా, పంపబడ్డాడా, ప్రత్యక్షమయ్యాడా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తప్పుగా అర్థం చేసుకోమాకండి. అజ్ఞానంగా ఉండవద్దు, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. పిల్లారా గమనించాలి, ప్రేమ కలిగిన దేవుడు ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. మరి పుట్టాడంటారు, ప్రత్యక్షుడాయను. మానవుడు ప్రత్యక్షుడు కాగలడా? ఎవరు ప్రత్యక్షమయ్యేది? ప్రభువే. ఒక మాట ఇలా చెప్తాను. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత యోహాను రాసిన సువార్తలో మరలా అది తిప్పొద్దు, కలిగాలి, అలా తిప్పొద్దు, రాసుకుంటే మన రిఫరెన్స్లకు ఊరికే సందర్భం మనకు గుర్తున్న సందర్భమే. రహస్యంగా యెరూషలేములో 11 మంది శిష్యులు కూడుకొని ఉన్నారు. వారి మధ్య తోమ లేడు. ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. గాయాలు చూపించాడు, వారితో మాట్లాడాడు, తిరిగి లేచాడన్న సంగతులు, చాలా సంగతులు చెప్పాడు. ఆత్మ సంబంధమైన ఆనందం కలిగిన వారయ్యారు. నెక్స్ట్ ఆదివారం వచ్చాడు తోమ. ఎప్పుడు వచ్చాడు? బహుశా ఏడికి పోయిండో మరి, ఏమన్నా వాళ్ళ చుట్టాలు ఏమైనా పెళ్ళి పెట్టుకుంటూ పోయాడేం బహుశా. ఆదివారం చాలామంది పెళ్ళికి పోయా అంటుంటారు కదా, దినానికి పోయా అంటుంటారు కదా. ఆలోచన చేయాలి. ఆదివారం రోజు వినండి పిల్లారా, ప్రయాణాలు పెట్టుకున్నట్టు అది దేవునికి మహిమ కాదు, 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 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదివారం వచ్చాడు పేతురు, యాకోబు, యోహానులు ఇలా మాట్లాడుతోమా, నువ్వెంత దరిద్రుడివి, ప్రభు వచ్చాడు, ప్రభు చూశాము, ప్రభుతో మాట్లాడాము అంటే తోమ అంత సులభంగా నమ్ముతానే అన్నాడు. అంటే ప్రభువారు వారి మధ్య ప్రత్యక్షమై, ప్రభువారు వారి మధ్య రండి. చూడండి అన్నమాట, అలాగే చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త. మనం ఇక్కడే ఉన్నాం కదా. యోహాను రాసిన సువార్త, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8వ దినమున తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను వారితో కూడా ఉండేను. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైనా దిదుమానబడిన వారితో లేకపోయాను. 26వ వచనం మళ్ళీ చదవండి. 8వ దినమున ఉన్నప్పుడు ఉండేను, మూయబడి ఉండగా. అబ్బా, ఏమేయబడి ఉన్నాయి? తలుపులు మోయబడి ఉండగా. తలుపులు మోయబడి ఉండగా. ఎంత మంచి మాట అండి. వినండి పిల్లారు, గమనించాలి. 25వ వచనం చదవండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితిమి. వినండి, చాలండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రభువారు ప్రత్యక్షుడయ్యాడు. ఆలోచన చేయాలి. వారితో మాట్లాడాడు. తోమా అని పిలిచాడు. ప్రభువా అన్నాడు. ఏంటి, నీ చెయ్యి నా పక్కలో పెడతావా? నీ ఏలు నా చేతిలో పెట్టు. ఏమన్నాడు? అవిశ్వాసివి కాక ఉండు, చూసి నమ్మిన వాడి కంటే. అది కదా, మనం తోమ దేశంలో ఉన్నామన్నట్టు. అందుకే ఎంత అనుమానమో చెప్పడానికి వీలు. నేను అప్పుడప్పుడు చెప్తుంటా. ఒక తల్లిగారు ఒక బైబుల్ కవర్ కొనుక్కోవడానికి వెళ్ళారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇట్లా గమనిస్తూ ఉంటాంగా.
ఆ జిప్పుని ఎట తిప్పి అట చూసి ఎట చూసి అలా తిప్పి ఇలా తిప్పి లోపల తీసి అలా తీసి ఇలా తీసి బర్ర లాగుతా అలా చూసి అట్లా అన్నీ చూస్తూ ఉంటే ఆ వ్యక్తి అన్నాడమ్మా కొనుక్కో తల్లి అంటే చూడొద్దండి డబ్బులు కాదు ఇచ్చేదండి. ఆయన చూసి అన్నాడు నీలాంటి ఆలోచన అవ్వమ్మకుంటే ఇంత పని జరిగేది కాదమ్మా అన్నాడు. ఆలోచన చేయాలి. తోమగారు మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం. అందుకే అంత అనుమానమే అన్నట్టు దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఒక మాట చూడండి, దాడిపోదాం. సశరీరుడిగా ఆ శరీరమును అమర్చుకొని దైవత్వమును పోలిన శరీరముగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండియు. ఎవరంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండే. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. పిల్లారా గమనించాలి. 8వ వచనం చదువుతారా? 2:8. 2:8 వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. ఆయన మనిషి కాదు, ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. పరలోకమును విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా మనుషుని పోలికగా పుట్టాడు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా గమనించాలి. ఆయన సశరీరుడిగా చెప్పరే ప్రత్యక్షుడయ్యాడు. పిల్ల దైవత్వమును పోలిన శరీరము. ఆయన శరీరమందు దైవత్వము. పిల్లారా గమనించాలి. పిల్లారా ఎలా ఉందంట? సర్వ పరిపూర్ణత కలిగిన శరీరం. శరీరధారిగానే వచ్చాడు, కానీ అమర్చుకొని వచ్చాడు. దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరము లేదు, కానీ శరీరధారిగా రావలసి వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. 2:14 చూడండి, దాడిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు తల పైకి ఎత్తండి. ఏ పిల్లలు? మనమే. ఏం కలిగి ఉన్నాం చెప్పరే? మనలో రక్తం మాంసం ఉందా? అప్పుడప్పుడు అంటుంటారు కదా, నీలో సీము నెత్తురు ఉంటే అంటుంటారు కదా, అంటుంటారులే చెప్పరే. అంటే మనలో ఏముంది? రక్తం ఉంది. మనలో ఏముంది? మాంసం ఉంది. మీకు ఊరికి అలా గుర్తు చేస్తాను, ఆ మాట అలానే ఉంచండి. ఆదికాండములో ప్రేమ కలిగిన దేవుడు ఆ సాటి అయిన సహాయాన్ని కలుగు చేయుటకు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను తీసి ఆ స్థలమును మాంసం అనే మాట ఉంది అక్కడ. అక్కడే ఉంది మాంసంతో పూడ్చివేసాను. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారిగా వచ్చారు. రక్త మాంసములు గలవారిగా పుట్టారు. మనలో రక్త మాంసము గలవారిగా మనం ఉన్నాం. దేవుడు రక్త మాంసము గలవారిగా మనల్ని పుట్టించాడు. మనలో రక్తం ఉందా? మాంసం ఉందా? లేదా? ఉంది. ఆలోచన చేయాలి. రక్త మాంసము గలవారిని రక్షించుటకు ఆయన కూడా, చదవండి బ్రదర్, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎలా పాలివాడయ్యాడు? అమర్చుకొని దైవత్వమును పోలిన వాడిగా. ఆయన శరీరమందు దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత నివసించుతున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆలోచన చేయాలి. పిల్లారా గమనించాలి. ఆయన ఎలాంటి వాడు? సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. యెషయా గ్రంథంలోనికి వస్తారు ఒక మాట. 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57:15.
57:15 చూస్తారా? నేను మహోగణుడను మహోన్నతుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాను, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. మనకు తెలుసు దేవుడేమైనాడు. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పరే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపైన దేవుడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్యము, మోసేకు ప్రత్యక్షమైన వాక్యము, అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో, వినండి, నాటి దినాలలో ప్రవక్తలతో, రాజులతో, న్యాయాధిపతులతో, యాజకులతో, ఆది అపోస్తులతో మాట్లాడిన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. శరీరమును అమర్చుకొని వచ్చాడు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 2, 3, 4 వచనాల్లో మాట చూడగలం. ఆయన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడు, సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆయన నివసించేవాడు. చాలామంది ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారు పుట్టి 2025 సంవత్సరాలే కదా, 25 సంవత్సరాలే కదా, అంతకుముందు యేసు ప్రభు లేడా? అంతకుముందు యేసు ప్రభు లేడా? అది వారు వేస్తున్న ప్రశ్న. నాటి దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ప్రభువారిని అడిగారన్నమాట. రండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 57 వచనాలు, 57, 58 చదువుతారా? యోహాను రాసిన సువార్త. లేవే, అబ్రహామును చూసితివా? ఆయనతో చెప్పగా యేసు ఏమ్మా ఏంటంట ఉంది మీ బైబిల్లో మాట? ఎవరు? యేసు అబ్రహాము పుట్టక మునుపే. యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమైంది. దేవుని మాటల వైపు పెట్టాలి. అబ్రహాము పుట్టక మునుపే. నీకు 50 సంవత్సరంలో కూడా లేవే. అబ్రహాము నీకు తెలుసా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నా. ఎక్కడ ఉన్నావు? సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాను. ఎక్కడ ఉన్నావు? పిల్లలు గమనించాలి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం చేయించున్నాను. ఎక్కడ ఉన్నావు? పిల్లలు కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, ఆయన అదృశ్యంగా ఉన్నాడు. పిల్లలు అదృశ్యంగా ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్యంగా ఉన్నాడు. యేసు క్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం. అబ్రహాము పుట్టక మునుపు ఎవరున్నారు చెప్పండి? యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఒక మాట చూడండి, దాడిపోదాం. పిల్లలు గమనించాలి. ఎబ్రిలకు రాసిన పత్రిక 11:23 వచనం. 11:23 చదువుతారా? 11:23 వచనం. చూచి భయపడక దాచిపెట్టిరి. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. అండర్లైన్ చేసుకున్నామంట. ఇలా చూడండి, తలలు పైకి ఎత్తండి. మోషే పుట్టినప్పుడు క్రీస్తు ఉన్నాడా? చెప్పరే. పిల్లలు గమనించాలి. క్రీస్తు విషయంలో గొప్ప నిందే భాగ్యమని ఎంచుకొనలేదు. అల్పకాల పాప భోగములు అసహించుకోవడానికి ఇష్టపడ్డాడు. మోషే పుట్టక ముందు ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అబ్రహాం పుట్టక ముందు ఎవరున్నారు? అంతేకాదు, ఇంకా మీకు అర్థం కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను జగతి పునాది వేయబడక మునిపే ఎవరున్నారు? క్రీస్తుల్లో ఏర్పరచుకున్నాడు. అబ్రహాము పుట్టక మునుపు, మోసే పుట్టక మునుపు, జగతి పునాది వేయబడక మునుపు క్రీస్తు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. సమీపించని తేజస్సులో ఉన్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఎలా? శరీరమును చెప్పరే అమర్చుకొని, శరీరమును అమర్చుకొని లోకానికి వచ్చాడు. పిల్లారా, ఆయన పుట్టుక మునిపే ఆయన తల్లిగా ఎవరు ఉండాలో వెనుకున్నాడు. ఆయన పుట్టక మునిపే ఆయన ఏ గ్రామంలో పుట్టాలో రాసుకున్నాడు. ఆయన పుట్టక మునిపే ఆయన ఎక్కడ నివసించాలో రాసుకున్నాడు. ఆయన పుట్టక మునిపే ఆయన ఎలా మానవుల కొరకు తన ప్రాణం పెట్టాలో రాసుకున్నాడు. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టి, జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో సర్వ మానవాళిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీకు 50 సంవత్సరములు కూడా లేవే. అబ్రహాము తెలుసా? అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యము. ఆలోచన చేయాలి. మోషే పుట్టక ముందు నేను ఉన్నాను. ఏంటి? అబ్రహామే కాదు, మోషే కాదు, జగతి పునాది వేయబడక మునుపు నేను ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ వాక్యమే చెప్పరే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. వాక్యమై ఉన్న దేవుడు, వాక్కు అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఒక మాట చూడండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇలా లూకా రాసిన సువార్తలోనికి వస్తారా? 2వ అధ్యాయం 21వ వచనం. 2:21 లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు చాలండి, దేవదూత చేత బోధించబడి గర్భమందు పడక మునుపు అన్నాడు. ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. చాలామంది నేటికి ఆయన పశుబాలుడుగానే చూస్తూ ఉన్నారు. ఎవరైనా యేసు ప్రభు పుట్టాడు, హల్లెలూయా. ఎన్ని ఆర్భాటాలు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కడగాలి, సంవత్సరానికి ఒకసారైనా పండుగ కదా. ఇంటికి పట్టిన బూజంతా దులపాలి, పండగ కదా. ఇంట్లో ఉన్న ప్రతి వస్త్రం, దుప్పట, ఏదైనా ప్రతి బట్టను ఉతకాలి, పండగ కదా. ఆలోచన చేయాలి. కడిగారా? దులిపారా? ఉతికారా? ఆలోచన చేయాలి. ఏంటి ఆర్భాటాలు? ఈ స్థానిక సంఘానికి దేవుడు ఎంత మంచి ఆలోచన ఇచ్చాడండి. ఇప్పుడు అంత మ్యాచింగ్ల టైం కదా ఇది. చెప్పరే ఏ టైం? మ్యాచింగ్ల టైంలో ఇక్కడ కూర్చోవడం ఏంటి, వాక్యం వినడం ఏంటి? ఆశ్చర్యం, అద్భుతం. స్థానిక సంఘానికి ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి.
యేసుక్రీస్తు జననాన్ని గుర్చిన సంగతులు ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. స్త్రీకి పుట్టినవాడు మన ప్రభు అయినా స్త్రీ యందు పుట్టి పురుషుడు కలయిక లేకుండా, పురుషుడు ప్రణయం లేకుండా ఆయన పుట్టాడు. పరిశుద్ధుడుగా పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పండుగను చేస్తావో చేయవో అది నీ ఇష్టం, కానీ అనుసరిస్తావో లేదో అది నీ ఇష్టం, కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో, ఎందుకు పంపబడ్డాడో, ఎందుకు పుట్టాడో, ఎందుకు ప్రత్యక్షమయ్యాడో నీకు అర్థం కాకపోతే ఒక క్రైస్తవురాలిగా ఉండి ఇది చాలా దుఃఖకరమైన సంగతి. ఎంత డబ్బును వేస్ట్ చేస్తున్నారండి చెప్పడానికి వీలులేదు. మొన్న మేము ఈ యొక్క డిసెంబర్ క్రింద ఇక్కడ 18,000 పత్రికలు పంచాం మేము. ఇప్పటికి యేసుక్రీస్తు జననమిదం ఇట్లా ఒక పత్రిక రాశాను నేను. 18,000 పంచాం. ఓ ప్రాంతంలో అందరు జనం గ్రాదర్ అయి ఉంటే పత్రికలు పంచడానికి వెళ్తే, మీ బ్రదర్ ఉన్నోళ్ళు క్రిస్టమస్ చేయరు, పోండి అన్నారండి. ఏం చేయరు చెప్పండి? క్రిస్టమస్ చేయరు, పోండి అన్నారంట. చూసారండి? మనకు రోజు పండగే. చెప్పరే, పాపాలు ఒప్పుకుంటే, పాపాలు విడిచిపెడితే, పాప క్షమాపణ పొందితే, బ్రతుకు మారితే, జీవితం మారితే, హృదయం మారితే, పాపం పోతే రోజు పండగే. చెప్పరే, రోజు పండగే. హృదయంలో పాపం ఉంటే సంతోషంగా ఉండగలడా? హృదయంలో శరీరంలో వ్యాధి ఉంటే సంతోషంగా ఉండగలడా మనిషి? లేదు. ప్రభు అన్నాడు, నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి. నేను ఇక్కడికి వచ్చేంత వరకు 3వ యోహాను రాసిన పత్రిక మీద మాట్లాడాలని ధ్యానిస్తూ వచ్చా, ప్రిపేర్ అయ్యి వచ్చా. రాత్రి అంతా కూడా చూసా, 12 గంటల వరకు చూసా, ఉదయం లేచిన తర్వాత కూడా చూసా. కానీ దైవదాసులు చెప్పిన 2 వర్తమానాలను బట్టి నేను వర్తమానం మార్చుకున్నా. ఆలోచన చేయాలి. మరి దేశమంతా ఇంత పండగ చేస్తూ ఉంటే కనీసం పండగ గురించి 2 మాటలను చెప్పకపోతే బాగుండదని అందుకే ఈ అంశం తీసుకున్నాను అనమాట. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక వైసెస్ కుటుంబానికి చెందిన ఆయన, సారు మీ పండగ వస్తుంది కదా అన్నాడు. నన్ను ఏమన్నాడు చెప్పండి? సారు మీ పండగ. వరే బాబు, మాకు కాదు పండగ, మీకన్నా. మాకెందుకు పండగ అన్నాడు. మా డబ్బులన్నీ మీ కొట్లో, సీరియల్ కొట్లో ఉంటున్నాయి, పండగ ఎవరికి చెప్పరే. మా డబ్బులన్నీ చిల్లర కొట్లో ఉంటున్నాయి, పండగ ఎవరికి చెప్పరే. ఎవరికి పండగ? వారికి పండగ. ఏదన్నా మార్కెటింగ్ జరగాలంటే మీ పండగే సార్ అంటున్నాడు ఆయన. అబ్బా, ఈ డిసెంబర్ 25 వరకు కొత్త స్టాక్ తెచ్చాం సార్, కొత్త స్టాకు, కొత్త డిజైన్స్, ట్రేడ్లో ఏముందో అవి తెచ్చాం సార్ అంటున్నారు. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన పశుబాలుడు కాదు. జాగ్రత్త. ఒక తొట్టిని కట్టి, తొట్టిలో పరుండబెట్టి, జ్ఞానులను పెట్టి, గొల్లలను పెట్టి, అక్కడ ఒక గడ్డి వేసి యేసు ప్రభుని పరుండబెడుతూ ఉన్నారు. జాగ్రత్త. ఎక్కడ చూశాను తీసుకొస్తున్నప్పుడు పండు పెట్టారు, యేసు ప్రభుని పండు పెట్టారు, ఒక తొట్టి కట్టారు, ఒక గుడి చేశారు. ఆయన పశుబాలుడు కాదు. యేసు ప్రభు వారే ఈ లోకానికి రాకపోతే నీకు నాకు పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు, పరలోక భాగ్యం లేదు. చచ్చిన వారిని భక్తిహీనులం, బలహీనులం, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రులం. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభు
సమీపించరాని తేజస్సులో ఉన్న ప్రభు, మహోన్నతమైన స్థలంలో ఉన్న ప్రభు శరీరధారిగా శరీరమును చెప్పరే ధరించుకొని వచ్చాడు. ఏం 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 చేసుకొని వచ్చాడు? ధరించుకొని వచ్చాడు. మొన్న నేను ఒక వివాహం చేయడానికి పిలిచారు మీ ప్రాంతంలోనే. అన్న మీరు కోటు తెచ్చుకోవాలి అన్నారు. ఎందుకు బ్రదర్, నాకు అంతకు ఇష్టం ఉండదట్టు. లేదన్నా, అందరు కోట్లు వేస్తారు, మీరు తప్పకుండా కోటు వేసుకోవాలి. అంటే కోటు ధరించాల్సిందేనా? ధరించాల్సిందే అన్నారు. ధరించుకొని వచ్చాడు శరీరమును. ఆయన శరీరధారి కాదు, ఆత్మస్వరూపైన దేవుడు. దేవుడేమైనాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు చెప్పరే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఉయ్యాలలేసి ఊపుతూ ఉన్నారు, బాలయేసునిగా చూపిస్తున్నారు. జాగ్రత్త. ఉయ్యాలలేసి ఊపు. జో యేసు ప్రభువా, ఏడవకు చిన్నారి యేసు, ఏడుస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు. జో నైనా, ఏమనుకున్నావు? ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు పంపబడ్డాడు? ఎందుకు పుట్టాడో నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కాకపోవడం ఇది చాలా దుఃఖకరమైన సంగతి. పసిబాలుడుగానే చూస్తున్నారు. జాగ్రత్త, మోసపోమాకండి. నువ్వు పండగ చేసుకుంటావో చేసుకోవో, కొత్త బట్టలు ధరిస్తావో లేదో, పిండి వంటలు తయారు చేస్తావో లేదో, అది నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ఆయన పసిబాలుడు కాదు. ఆయన పసిబాలుడు కాదు. పిల్లారా గమనించాలి. ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని వదిలిపెడతాను. చూడండి పిల్లారా గమనించాలి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. తలడు పైకెత్తరే. పుట్టిన బిడ్డ దేవుడేంటండి? దేవుడేంటి? పిల్లారా గమనించాలి. పిల్లారా గమనించాలి. ఏమన్నాడు అక్కడ? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు. పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పుట్టవలసి వచ్చింది మానవుడు ఆజ్ఞ అతిక్రమించటం వలన, దేవునికి దూరంగా జీవించటం వలన, పాపములో పుడుతూ పాపములో జీవిస్తూ పాపములో మరణించటం వలన, అగ్నిగుండానికి ఆహుతి కాకుండా, అగ్ని ఆరక పురుగు చావక నిత్య వేదన పడకూడదని ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. తలలోంచండి, కలుమండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచన చేయండి నా ప్రియ తల్లిదండ్రులారా. అందరిలో తలలు వంచండి, కలుమండి. వీరైతే మోకరించండి, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. వాక్యమే, వాక్కు అయిన దేవుడు శరీరధారిగా వచ్చాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్యము, అబ్రహాముతో మాట్లాడిన వాక్యము, మోషేకు దేవుడిచ్చిన వాక్యము, నాటి దినాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాక్యం. పిల్లారా ఆలోచన చేయాలి. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు, మహోన్నతమైన స్థలములో ఉన్నవాడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు, సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకా బాలుడుగానే చూస్తున్నావా? ఎవరినో విమర్శించాలని, ఎవరినో వేలు పెట్టి చూపించాలని కాదు ఈ మాటలు. నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ ఆత్మ ఎదుగుదలను కోరి, ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ప్రభువారు ఎందుకు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడో, ప్రభువారు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో, ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో నీకు అర్థం కాకపోతే
నీ జీవితానికి సరైన అర్థం లేదు. నువ్వు చేస్తున్న పండుగలకు అర్థం లేదు. ఆలోచన చేయి. ఇంకెవరైనా భక్తి ముసుగులో నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ జీవిస్తూ ఉంటే, ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. రావడమే కాదు, ఆయన కుమారుడిగా పుట్టాడు. పుట్టాడు 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 అనేది శిశువును సూచిస్తుంది. వచ్చాడు అనేది మనిషికి సూచిస్తుంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు, దేవుడికి సూచిస్తుంది. ప్రభు నమ్మకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయంగా గుర్తిరగండి. రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకోండి. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టండి. నా ప్రియ చెల్లి, నా ప్రియతమ, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ డిసెంబర్ నెలలో, ఈ 2025వ సంవత్సరంలో 23వ తారీఖున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, లోకంలో ప్రత్యక్షమయ్యాడు, నీ కొరకు ఈ లోకంలో పంపబడ్డాడు, ఈ లోకంలో ఆయన పుట్టాడు నీ పాపాలు పరిహరించడానికి, నీ పాపాలు ప్రాయశ్చిత్తం చేయడం. యేసు ప్రభు లేని జీవితం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఇంత నరకాగ్నికి వెళ్తాం. అగ్నిగుండంలో యుగాలు కాలవలసిన పరిస్థితి వేరుపడతాయి. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోవాలని ప్రభు మీ హృదయంలో ప్రేరేపిస్తే, దేవుడు మీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ఆశ మీ హృదయంలో కలిగి ఉంటే, ఇప్పుడు వరకు నామకార్థ క్రైస్తవ జీవితంలో మేము ముందుకు సాగుతున్నామని ఆలోచన కలిగిన వారిగా ఉంటే, మంచి మనసుతో ఆలోచన చేసి ప్రభు దైవత్వాన్ని గుర్తెరిగి ఆయనను మీ హృదయంలో చేర్చుకొని ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు ప్రేమలో నేను తెలియజేస్తున్నాను. నమ్మిన వారు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి పిల్లల అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన దేవుడని గుర్తెరిగి, మహోన్నతమైన స్థలంలో ఆయన నివసించే దేవుడని గుర్తెరిగి, ఆయన మహిమలో ముందుకు సాగుతూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతే నమ్మదగిన దేవుడు. ఈ కొవ్వూరు గ్రామాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు మా ప్రియుల హృదయాలలో ఉంచండి, మీ ప్రియుల హృదయాలలో ఉంచండి. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారు నమ్ముకోవడానికి మీరు సహాయం చేయండి. మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు పంపబడ్డారో, ఎందుకు ప్రత్యక్షమయ్యారో, ఎందుకు పుట్టారో అనే సత్యాన్ని మా ప్రియులు ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడిన వారిగా గుర్తిరగడానికి నీ కృపను అనుగ్రహించమని, తిరిగి మధ్యాహ్నం రాత్రి రేపు జరుగుతున్న సభలకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట చెప్పి నేను అధ్యక్షులకు సమయం ఇస్తాను. ప్రభు నమ్ముకోవాలని హృదయాలలో ప్రేరేపణ కలిగిన వారిగా ఉంటే, హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే ఈ కూడికి అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, వచ్చి కలవండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ వందనాలు.